ఎవరైనా సేవకులు ఉంటే వాళ్ళకి ఒక ధర్మ సందేహం ఉంటుంది. షాలేం రాజు అన్న ప్రవర్తన ఎందుకో వింతగా ఉంటుంది. చక్కగా షాలేం రాజు అన్న కూటాలు పెడితే సిటీలలో చాలా బాగా హడావుడిగా ఉంటుంది. మంచి మంచి టౌన్లు, పెద్ద పెద్ద సిటీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి ఎందుకని ఇట్లా తిరుగుతాడు అని నా గురించి కాస్త కూస్త అవగాహన ఉన్న వాళ్ళకి ఒక ధర్మ సందేహం ఉంటుంది. వాస్తవంగా నేను ఇక్కడికి వస్తున్నట్టు ఎలాంటి పబ్లిసిటీ లేదు, ఎలాంటి ప్రచారం లేదు. కనీసం నేను కూడా లైవ్లో చెప్పలేదు. ఈరోజు నేను మేళ్లవాగు వస్తాను అని నేను లైవ్లో చెప్పలేదు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్గా వచ్చి దేవుడు నాకు ఇచ్చిన కృపలో వాడబడి ఆయా ప్రాంతాలు తిరిగి వెళ్తూ ఉన్నాను. అదే పబ్లిసిటీ చేసి కాస్త ఏదన్నా హడావుడి చేస్తే మరి ప్రజలు తండోపతండాలుగా గ్యాదర్ అవుతారు. అట్లా చేయొచ్చు కదా. ఇప్పుడు నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఫీల్ అవుతారు, ఆయన వచ్చినట్టే తెలియదన్న అసలు మాకు, అసలు అట్ట వస్తాడేంది, గుట్టుగా వచ్చిపోతాడేంది, చెప్పాలిగా, అందరికి తెలియజేయాలిగా అని డౌట్ ఉంటుంది. అలా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఫలానా ఏరియాకు వస్తున్నాను అన్న సంగతి తెలిస్తే నన్ను ప్రేమించి, అభిమానించి, వెంబడించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ తప్పకుండా గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటిది స్థలం. ఎక్కడైనా నేను ఎంటర్ అయినప్పుడు ఎకరాల కొద్ది స్థలం కావాలి. ఇది ఎచ్చుల కోసం చెప్పట్లా, ఉన్న వాస్తవం మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. పబ్లిక్ తెలిసిందంటే అందరూ గ్యాదర్ అయితే ల్యాండ్ ప్రాబ్లం, స్థలం చాలదు. కానీ మందిర ప్రతిష్ఠ ఆరాధనలో కొన్ని మందిరాలు ఊరు బయట ఉంటాయి, కొన్ని మందిరాలు పొలాల్లో ఉంటాయి, కొన్ని మందిరాలు ఊళ్ళల్లో ఉంటాయి. ఎక్కడ దేవుడు స్థలం ఇస్తే అక్కడ కడతారు. మరి ఊర్లో కట్టారనుకో, మరి ఎకరాలు ఏడ దొరికింది మనకు ఊళ్ళో? కాబట్టి అన్ని చోట్ల అనువుగా ఉండదు. స్థల సమస్య ఒకటి, పబ్లిక్ చేయకపోవడానికి. రెండవ సమస్య ఏంటంటే దైవజనుడి ఆర్థిక స్థితి. నాదేముంది, వచ్చి వాక్యం చెప్పి వెళ్తా, నేను వచ్చానని ప్రజలు వస్తారు. వచ్చిన వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలి. దూరాల నుంచి వస్తారు, ఫలానా దగ్గరికి వస్తున్నాడు అని తెలిస్తే పట్టెడు అన్నం పెట్టాలి. అంతేకాదు, వాళ్ళు కూర్చోడానికి కనీసం కాస్త నెత్తి మీద నేడేసి సౌకర్యాలు చూపించాలి. మూడవది, వాళ్ళందరూ చక్కగా వినటానికి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ దైవజనుడి శక్తికి మించిన పనులు అవుతాయి. వాళ్ళు చిన్న చిన్న ఆర్థిక స్తోమతలు కలిగి చిన్న స్థితిలో పరిచర్యలు చేసుకుంటూ ఉన్న బిడ్డలు. వాళ్ళ నెత్తిన పెనుభారాలు వేసి నా దారిని నేను పోవటం నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు కృపనిస్తే మరో సందర్భంలో బాహాటంగా భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అప్పుడు అందరినీ ఆహ్వానించవచ్చు. అది నేను ఓన్గా చేయాల్సిన పని. లేదా దైవజనులకు శక్తినిచ్చి దేవుడు కార్యం చేసి కృప చూపితే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అప్పుడు వచ్చి నేను అందరికీ ప్రకటించి, అందరికీ కలుసుకొని, అందరికీ తెలియజేసి వెళ్ళొచ్చు. ఈ కారణం చేత నేను ఏ పబ్లిసిటీ లేకుండా సైలెంట్గా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్క మందిరం ప్రతిష్ఠ చేసుకుంటా, సేవకులను ఎత్తిన ఎక్కువ బరువు వేయకుండా. ఇప్పుడు ఇంకో తీర్మానం కూడా చేశాం, ఎక్కడ కూటమి పెట్టినా ఖచ్చితంగా హృదయపూర్వకమైన కానుక సేకరించి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చాను. అంటే చన్నీళ్ళ కింద చెప్పుకున్నాక వేడి నీళ్ళు లాగా. ఇదంతా ఎందుకంటే దీనులైన దైవజనుల్ని ప్రేమించి. అది సరే, కూటమి చెప్పుకొని పోవచ్చుగా, ఊరూరు ఈ సంఘం ఏంది, ఊరూరు ఈ మందిరాలు గోలేంది అని ఇంకొక డౌట్ ఉంటుంది. కొంతమంది చక్కగా ఆ ఊరు వాళ్ళు వచ్చి పట్టణాల్లో అక్కడక్కడ కూటాలు పెట్టుకొని 3 రోజులు చెప్పుకొని వాళ్ళ బాధ ఏదో వాళ్ళు వినిపించుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు అట్ట చేయట్లేదు. ఊరూరా ఓ సంఘం కడుతున్నావు, మందిరం కడుతున్నావు, అసలు ఏంది ఈ వ్యవహారం ఏందనే ధర్మ సందేహం కూడా ఉండొచ్చు. ఉన్నోళ్ళకి చెప్తున్నా, మీకు లేకపోతే ఇబ్బంది లేదులే, కానీ ఉన్నోళ్ళకి చెప్తున్నా.
నా దగ్గరికి తరచుగా కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు. చిలకలూరిపేటలో నేను పరిచర్య ఆరంభించిన అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 సంవత్సరాలుగా నేను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలామంది నాకు కలిశారు. నేను అది వందల సంఖ్యలోనే అని చెప్పగలుగుతాను. కలిసిన వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, షాలేం రాజు అన్న, ఎంత ఖర్చు అయినా అవసరమైతే అప్పు అయినా చేస్తాం, మా ఊర్లో కోటాలు పెడతాం, నువ్వు వచ్చి వాక్యం చెప్పిపో అన్నా అని అడిగిన వాళ్ళు వందల సంఖ్య అనేకంటే వేల సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళ ఆశ ఏంటంటే, నేను వాళ్ళ ఊరు వచ్చి అక్కడ వాక్యం చెబితే అక్కడున్న అన్య సమాజం దేవుని గురించి తెలుసుకుంటారు, వాళ్ళు మారు మనసు పొందే అవకాశం ఉంది, రక్షింపబడే అవకాశం ఉందని వాళ్ళ ఆశ. దానికోసం వాళ్ళు అన్న మాట ఏంటంటే, అవసరమైతే అప్పులు చేసైనా సరే ఆ బరువు మేము వేసుకొని కూటాలు పెడతామన్నా నువ్వు వచ్చి వాక్యం చెప్పు అని. నాకేందంటే, ఏ పని చేసినా పనిలో స్పష్టత ఉండాలి. బతికే బతుకులో అయినా, చేసే పనిలో అయినా, మాట్లాడే మాటల్లో అయినా, చేసే ప్రార్థనలో అయినా, ఆరాధనలో అయినా, భవిష్యత్తు వ్యూహంలో అయినా క్లారిటీ ఉండాలి. గుడ్డెద్దుపోయి చేలో పడ్డట్టు బతకూడదు. బతుకులో వైనంతైనా లేని బతకూడదు. బతుకుతున్నాం భూమి మీద అంటే ఒక గురి, గమ్యం, పద్ధతి, క్రమం ఉండాలి. ఒక లక్ష్యం, అసలేంటి, నేను ఎందుకు బతుకుతున్నాను, నా ఫ్యూచర్ ఏంటి అని లైఫ్లో ఒక క్లారిటీ ఉండాలి. అట్లాగా చేసే పనిలో కూడా వైనం ఉండాలి, స్పష్టత ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాంతానికి వచ్చి 3 రోజులు లేదా 2 రోజులు, 1 రోజు వాక్యం చెప్పి నేను వెళ్ళిపోతాను. ఎవరు అరాకొర రక్షణ తీర్మానం చేస్తారు, వాళ్ళని దేవుడికి అప్పచెప్పి వెళ్ళిపోతాను నేను. ఓ ప్రాంతంలో 2 రాత్రులు వాక్యం చెప్పాను. దేవుని మహాకృపను బట్టి 41 మంది బాప్తిస్మం పొందారు. వినండి. 2 రాత్రులు వాక్యం అందించాను. అది మారుమూల ఊరు. చాలామంది ప్రజలు గ్యాదర్ అయ్యారు. 41 మందికి బాప్తిస్మం ఇచ్చాను. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనుడికి ఆ 41 మందిని అప్పచెప్పి నా దారి నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, బాప్తిస్మం పొందిన వాళ్ళలో చాలామంది దేవుని మందిరానికి కలవలేకపోయారు. తిరిగి లోకంలో వాళ్ళు కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది అనే సమాచారం నాకు వచ్చింది. వాళ్ళు ఉపదేశం విన్నప్పుడు రేపబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. పొందిన తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళు లోకంలో కలుస్తున్నారు, దేవుని సహవాసంలో కలవట్లేదు అని నా దృష్టికి వచ్చింది. నేను బాధపడి అక్కడ అప్పగించబడిన దైవజనుడి గురించి వాకప్ చేశాను. ఆ సంఘం ఏం సంఘం అంటే, ఆయన 3 ఏళ్లకి 4 ఏళ్లకి మారిపోయే పాస్టర్ గారు. నేను అప్పచెప్పిన ఆయన ఆట్యకాలం వాడు ఉండడుగా, మళ్ళీ మారిపోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. మరి ఈయన ఉన్నప్పుడు ఎంతమంది రక్షించబడ్డారో, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ మోకాలు ఏందో అని ఈయనకు తెలుసు. ఈయన పోయిన తర్వాత కొత్త ఆయన వస్తాడు, ఆయనకి తెలియదు ఎవరు రక్షించబడ్డారో ఎవరు రక్షించబడలేదో. కాబట్టి వాళ్ళకంత సీరియస్నెస్ ఉండదు, ఆత్మలను వదిలేశారు. నాకు బాధ కలిగింది. ఇప్పుడు నేను 2 రోజులు కూటం పెట్టి వాక్యం చెప్పి వాళ్ళు కనెక్ట్ అయ్యి దేవుడికి మళ్ళీ లోకంలో కలిస్తే ప్రయోజనం ఏంటి? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? చేసే పనిలో స్పష్టత ఉండాలిగా, క్లారిటీ ఉండాలిగా. 4 ఆత్మలకు బాప్తిసం ఇస్తే మరి వాళ్ళు వెంబడించడానికి ఒక గూడు చూపించాలిగా, ఒక నమ్మకమైన సాక్షిని చూపించాలిగా, నమ్మకమైన ఆత్మీయ నాయకుడిని చూపించాలిగా. అందుకని ఒక నిర్ణయం చేశా. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్నటువంటి సంఘాన్ని నడిపిస్తూ నేను చేయాల్సిన 2వ పని ఏంటంటే, నమ్మకమైన ఆత్మీయ నాయకులను తయారు చేయునట్లు దేవునికి ప్రార్థించాలి, నేను పరిచర్య చేయాలి. ఎవరు కావాలి? ఎవరొకళ్ళ నమ్మకమైన నాయకులు, ఆత్మీయ నాయకులు అంటే సేవకులు తయారు కావాలి. సేవకులు తయారైన తర్వాత వాళ్ళని ఆయా ప్రదేశాలకు దేవదర్శనం ప్రకారం, దైవచిత్త ప్రకారం పంపాలి. వాళ్ళు వెళ్ళి
ఒక్క వ్యక్తిని మొదలు పెట్టుకొని ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని అనేక కుటుంబాల్ని ప్రభు రక్షణలోనికి నడిపించుకుంటూ వాళ్ళు సేవ చేయాలి. వాళ్ళు ఆ విధంగా పరిచర్య చేస్తూ సంఘం కట్టాలి, మందిరం కట్టాలి. అంటే కట్టేది ప్రభుకి సహకారులుగా ఉండి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు పరిచర్య చేయాలి. అలా వాళ్ళు పరిచర్య చేయటం మొదలుపెట్టినప్పుడు వారి ద్వారా కట్టబడేటువంటి సంఘాలని నేను విజిట్ చేసి అవసరమైతే ఇలాంటి ఏర్పాట్లు చేసి రక్షణలోనికి వచ్చినటువంటి ఆత్మల్ని వెంబడించడానికి ఒక నమ్మకమైన నాయకుడిని, ఆత్మల విలువ తెలిసిన నాయకుడిని. కొన్ని పశువులు ఉంటాయి, ఈనగాసి నక్కలపాలు చేస్తాయి. అర్థమైందా? కొన్ని పశువులకి ఈనటమే తెలుసు కానీ ఆ ఈనిన దాన్ని కాపాడుకోవటం తెలియదు. కానీ కొన్ని పశువులకి ఈనటం తెలుసు, ప్రాణాలొడ్డి వాటిని కాపాడుకోవటం కూడా తెలుసు. అలాగే ఈనగాచి నక్కలపాలు చేసే నాయకులు కాకుండా నా పెంపకంలో పెరిగి నా ఉపదేశంలో పెరిగే బాబు ఆత్మల విలువ ఇది, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నావు, ఇంత ఉపదేశం చేస్తున్నావు, ఇన్ని బాధలు పడుతున్నావు, వాళ్ళని కాపాడుకోవాలి, ప్రభువులో వాళ్ళని స్థిరపరచాలి, సంపూర్ణులుగా చెయ్యాలి, వాళ్ళని దేవుని కొరకు ఆయత్తపరచాలి, ఇది మన గురి గమ్యం లక్ష్యమని వాళ్ళకి నేర్పించి అలా నేర్పించబడ్డ వాళ్ళని ఆయా ప్రదేశాలకు పంపి వాళ్ళ ద్వారా జరుగుతున్న పరిచర్యకు సపోర్టుగా నిలిచి రక్షింపబడ్డ ఆత్మల్ని ఒక నమ్మకమైన సహవాసములో చేర్చి దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఆ విధంగా పరిచర్యను నడిపిస్తూ ఉన్నాను. ఇది నా పనిలో స్పష్టత. మీలో ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థమైంది, లైవ్లో వీక్షించే వాళ్ళు కూడా అర్థమైంది. ఆ పరంపరలోని దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు చాలామంది దైవజనులు లేచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని అనేక కుటుంబాలని దేవుని కొరకు సంపాదించి సంఘాలు కట్టి రకరకాలుగా పరిచర్యలు చేస్తూ ఉన్నారు దేవుని కృపలో. ఇప్పుడు నేనేం చేస్తున్నా? వాళ్ళు కట్టిన సంఘం, వారి ద్వారా దేవుడు కట్టిన సంఘం దర్శించి ప్రోత్సహించి వారు కట్టిన మందిరాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసి కొద్దిగా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సాహం చేస్తూ నా సంచారాన్ని నేను చేస్తున్నా. ఇది నా పనిలో స్పష్టత. ఇప్పుడు ఈయన కాసి నక్కలపాలు చేసినట్టు కాదు. నా బిడ్డలకి నా భారం తెలుసు, నా దగ్గర పెరిగిన ఆత్మీయ నాయకులకి నా భారం తెలుసు, ఆత్మల విలువ తెలుసు, ఆత్మల కోసం ఎన్ని కన్నీరు గార్చాలో, ఎంత సాక్ష్యాన్ని కాపాడుకోవాలో, ప్రాణాన్ని ఎంత బిగబట్టుకోవాలో. మరంతే కదండి. వెచ్చలవిడిగా సేవకుడే తిరిగితే ఆత్మలు ఏడ రక్షించబడితే రక్షించబడ్డవాళ్ళు కూడా లోకంలో కలుస్తారు. దైవజనుడు అంటే వాడికి ఒక సాక్ష్యం ఉండాలి, వాడికి ఒక క్యారెక్టర్ ఉండాలి, వానికి ఒక భక్తి, ఆత్మీయత. అరే వీడిని వెంబడిస్తే మనం కూడా కాస్త భక్తి నేర్చుకుంటాం, ఆత్మీయతలో ఎదుగుతాం, బాగుపడతాం, సమాజానికి దీవెనగా మారతాం అనే నమ్మకం దైవజనుడు అనేవాడిని చూస్తే కలగాలి. వాడే సిగ్గులేని బతుకుతా, దరిద్రపు కొట్టు బతుకుతా, విలువ లేని బతుకుతా, క్యారెక్టర్ లేని బతుకుతా, సాక్ష్యం లేని జీవితం జీవిస్తూ ఉంటే సమాజం కదలదు, రక్షించబడ్డాడు కూడా లోకంలో కలుస్తాడు. రక్షింపబడ్డాడు ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ఆత్మీయ నాయకుడి సాక్ష్యం పర్ఫెక్ట్గా ఉండాలి. జాగ్రత్తగా వాని ప్రాణాన్ని బిగబట్టుకొని కాపాడుకోవాలి, అన్ని కంట్రోల్ చేసుకోవాలి. 22 సంవత్సరాల ప్రాయంలో 60-70 ఏళ్ళ ముసలోళ్ళలాగా బతికా.